శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. లెవెల్ 2లోని బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ మనం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మన జర్నీలో ఒక క్రూషియల్ స్టేజ్ అంటే లెవెల్ 3 అడ్వాన్స్డ్ దశలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈరోజు మన ఈ విశ్లేషణలో అసలు ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీ కాన్సెప్ట్ ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. మరి ఈ సెషన్లో మన ప్లాన్ ఏంటంటే, ముందుగా ఒక చిన్న పరిచయం, ఆ తర్వాత అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి, ఆర్గనాన్ సూత్రాలు ఏం చెబుతున్నాయి, ప్రాక్టికల్గా ఉన్న అపోహలు వాస్తవాలు, కొన్ని అద్భుతమైన క్లినికల్ ఉదాహరణలు, ఫైనల్గా సారాంశం. ఇవి మనం ఈరోజు కవర్ చేయబోయే అంశాలు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వెళ్ళిపోదాం. పరిచయం అలాగే గతపాఠం యొక్క అనుసంధానం. అంటే లెవెల్ 2 నుండి లెవెల్ 3 వైపు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, లా ఆఫ్ సిమిలర్స్, వైటల్ ఫోర్స్ లాంటి బేసిక్స్ మనం ఆల్రెడీ చూశాం కదా. కానీ ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద, అత్యంత లోతైన ప్రశ్న ఏంటో తెలుసా? అసలు ఈ వ్యాధి వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? అవునండి, కేవలం ఆ పైపైన కనిపించే వ్యాధి లక్షణాలను మాత్రమే పట్టుకుని కూర్చోవడం కాదు. ఆ వ్యాధిని అసలు అనుభవిస్తున్న ఆ లోపలి వ్యక్తిని, ఆ ఆంతరింగతత్వాన్ని కనుకోవడమే మన లెవెల్ 3 అసలైన ఉద్దేశ్యం. ఇప్పుడు మన రెండో విభాగంలోకి వస్తే అసలు ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి, ఒక పూర్తి వ్యక్తిత్వం అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే కాన్స్టిట్యూషన్ అంటే కేవలం వాళ్ల బాడీ షేప్ లేదా ఆకృతి మాత్రమే అనుకుంటారు. కాని అది నిజం కాదు. అదొక పెద్ద వ్యక్తిత్వ చక్రం లాంటిది. ప్రధానంగా ఇది 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. అవేంటంటే భౌతిక స్వభావం, మానసిక స్వభావం, అలాగే వాళ్ల భావోద్వేగ స్వభావం. ఈ 3 విడివిడిగా ఉండో సుమా, ఒకదానితో ఒకటి అల్లుకుని ఎప్పుడూ ఇంటర్ కనెక్టెడ్గానే పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ చక్రానికి ఇంకొన్ని లేయర్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడే మనకు ససెప్టిబిలిటీ వస్తుంది. అంటే ఒక వ్యాధికి సులభంగా గురయ్యే తత్వం, అలాగే ఒక సిచ్యువేషన్కి ఆ పేషెంటు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనే ప్రతిస్పందన తీరు. ఈ పొరలన్నీ కలిస్తేనే ఫైనల్గా ఆ వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిత్వం లేదా ఆ డైనమిక్ కోర్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా వినడానికి బావుంది, కానీ దీనికి సైంటిఫిక్ బేస్ ఏంటి? అందుకే మన 3వ విభాగంలో మన శాస్త్రీయ పునాది అయిన ఆర్గానన్ ఆధారిత సూత్రాలను ఒకసారి రిఫర్ చేద్దాం. మన మాస్టర్ హానిమన్ గారు ఆర్గనాన్లోని అఫోరిజం 9లో ఎంత అద్భుతంగా చెప్పారో మీకందరికీ తెలుసు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ స్పిరిట్ లాంటి వైటల్ ఫోర్స్ మన భౌతిక శరీరాన్ని ఒక సార్వభౌమాధికారంతో, అంటే ఒక సుప్రీం పవర్తో కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ జీవశక్తిలో డిస్టర్బెన్స్ లేదా అసమతుల్యత వస్తుందో దాన్నే మనం వ్యాధి అని అంటాం. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఈ ఫోర్స్ కరెక్ట్గా లేకుండా మన భౌతిక శరీరం ఏమూ చేయలేదు. మరి ఒక కేసును తీసుకున్నప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలి? ఇదొక సిస్టమాటిక్ జర్నీ అండి. ఫస్ట్ స్టెప్లో మనం ఆ వ్యక్తిని ఇండివిజువలైజ్ చేయాలి, అంటే వ్యక్తిగతీకరణ. దాని ద్వారా వాళ్ల టోటాలిటీ ఏంటో గ్రహించాలి. ఆ టోటాలిటీలో వాళ్లకు మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణాలను, అంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ని జాగ్రత్తగా ఫిల్టర్ చేసి బయటికి తీయాలి. ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి సరిపోయే పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ మనకు దొరికి తీరుతుంది. దీంతో మనం 4వ విభాగానికి వచ్చేశాం. ఇక్కడ కొన్ని అపోహలు, వాస్తవాలు గురించి డిస్కస్ చేద్దాం. అసలు కాన్స్టిట్యూషన్పై ప్రాక్టికల్గా మనకు ఎలాంటి క్లారిటీ ఉండాలో చూద్దాం. క్లినికల్ ప్రాక్టీస్లో మనము రెగ్యులర్గా వినే ఒక అతిపెద్ద అపోహ ఏంటంటే, ఒక రోగికి జీవితకాలమంతా ఒకే కాన్స్టిట్యూషనల్ మందు సరిపోతుంది అని ఫిక్స్ అయిపోవటం. ఇది అస్సలు కరెక్ట్ కాదండి. వాస్తవమేంటంటే పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి ఆ రోగి లక్షణాలు, మానసిక స్థితులు మారుతూ ఉంటాయి. సో మనం ఎప్పటికప్పుడు ఆ కరెంటు టోటాలిటీ ఆధారంగానే మందులు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఒకే మందు ఎప్పుడూ జీవితాంతం పనిచేయదు. అలాగే ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే, కేవలం వ్యక్తి బాడీ షేప్ని చూసి, అంటే సన్నగా ఉన్నాడా, కాస్త బుద్దుగా ఉన్నాడా అని చూసి మందును డిసైడ్ చేసేయడం. ఇదొక భ్రమ మాత్రమేనండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భౌతిక, మానసిక మరియు భావోద్వేగ స్థితుల పూర్తి కలయికే నిజమైన కాన్స్టిట్యూషన్. సింపుల్గా పైరూపాన్ని చూసి ఎప్పుడూ జడ్జ్ చేయకూడదు. ఇక థీరీ చాలు. ఇప్పుడు 5వ విభాగంలోకి వెళ్ళి ప్రాక్టికల్ అప్లికేషన్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ని మరింత స్ట్రాంగ్గా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ క్లినికల్ ఉదాహరణలు పరిశీలిద్దాం. ఇక్కడ ఒక క్రానిక్ ఎగ్జిమా, అంటే
దీర్ఘకాలిక తామర కేసును ఉదాహరణగా తీసుకుందాం. మీరు గమనిస్తే ఆ పేషెంట్ గత చరిత్ర ఏంటి, అలాగే ప్రెజెంట్ డేలో ఆ రోగి వాతావరణానికి, సిచ్యువేషన్స్కి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఈ మొత్తం టోటాలిటీని ఒక టైంలైన్లో పెట్టి విశ్లేషిస్తేనే కదా భవిష్యత్తు కోసం ఆ పేషెంట్కి అవసరమైన పర్ఫెక్ట్ ఔషధాన్ని మనం ఎంపిక చేయగలం. అప్పుడే అసలైన క్యూర్ స్టార్ట్ అవుతుంది. అలాగే సివియర్ మైగ్రేన్ కేసుల విషయంలో మన మాస్టర్ ఈకే గారి అప్రోచ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మైగ్రేన్ అటాక్ వచ్చిన ఫస్ట్ డే కాకుండా పేషెంట్ కొద్దిగా కోలుకునే సమయంలో, అంటే డే 2 లేదా డే 3లో లాక్కానైనం లాంటి ఇండికేటెడ్ రిజర్వ్ డోస్ ఇవ్వడం ద్వారా ఆ ప్రాబ్లం మళ్లీ రిపీట్ కాకుండా రూట్ లెవెల్లో నివారించవచ్చు. ప్రాక్టీస్లో టైమింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో చూశారుగా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన క్లినికల్ ఫ్యాక్ట్ ఒకటుంది. మన దగ్గరకి 10 మంది రోగులు ఒకే డయాగ్నోసిస్తో, అంటే ఒకే వ్యాధితో వచ్చారనుకోండి. ఆ 10 మందికి మనం ఒకే మందు ఇస్తామా? ఇవ్వం. ఎందుకంటే వాళ్ల కాన్స్టిట్యూషన్స్ వేరు కాబట్టి 10 వేర్వేరు మందులు అవసరమవుతాయి. ఒక్కో వ్యక్తికి ఒక్కో మందు. అసలు క్లాసికల్ హోమియోపతిలో ఉన్న అసలైన మ్యాజిక్ అంతా ఇందులోనే ఉందండి. మరి ఇలా సరైన కాన్స్టిట్యూషనల్ మందు పడినప్పుడేమవుతుంది? అప్పుడు హెరింగ్స్ లాస్ ప్రకారం క్యూర్ మొదలవుతుంది. అంటే వ్యాధి లోపలి నుండి బయటకు, పైనుండి కిందకు, అలాగే శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల నుండి తక్కువ ప్రాధాన్యత ఉన్న అవయవాలకు మళ్ళుతూ నెమ్మదిగా క్యూర్ అవుతుంది. అప్పుడే కదా కాలక్రమేణా ఎంతో లోతైన, సహజమైన క్యూర్ సాధ్యపడేది. ఇక చివరిగా 6వ విభాగానికి వద్దాం. ఇవాల్టి మన ఈ విశ్లేషణ సారాంశం, అలాగే మీరు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన మెసేజెస్ ఏంటో ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఈ మొత్తం కాన్సెప్ట్ని ఒక్కసారి సమ్మరైజ్ చేస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, మనం వ్యాధికి కాదు, ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి వైద్యం చేయాలి. సెకండ్ పాయింట్, వాళ్ల కాన్స్టిట్యూషన్ని అర్థం చేసుకోవడమనేది ఎంతో ముఖ్యం. అండ్ ఫైనలీ, ఆ రోగి యొక్క కంప్లీట్ టొటాలిటీ మాత్రమే మనకు కరెక్టైన మందును చూపిస్తుంది. ఒక పేషెంట్కి నిజమైన, శాశ్వతమైన స్వస్థత చేకూరాలంటే మనకున్న ఏకైక మార్గమిదే. సో ఇక్కడితో ఆపేయకుండా మన తదుపరి విశ్లేషణ కోసం మీకో ఆసక్తికరమైన ప్రశ్నే వదిలేస్తున్నాను. అసలు కాన్స్టిట్యూషనల్ మందు ఎప్పుడు వాడాలి, అక్యూట్ మందు ఎప్పుడు వాడాలి? ఏవండి, ఒకవేళ రోగి ప్రాణాపాయ స్థితిలో, ఒక ఎమర్జెన్సీలో మన దగ్గరకొస్తే అప్పుడు కూడా ఈ కాన్స్టిట్యూషన్ సిద్ధాంతం అంటూ కూర్చుంటామా, లేక పక్కన పెట్టేయాలా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ప్రాక్టికల్ ప్రశ్నలకు సమాధానాలు మన రాబోయే సెషన్లో డీటెయిల్గా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.